Good morning. Welcome to Padmavati Degree College online classes. Now we have to discuss in second become third semester office automation tools. Next content. So last section లో మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి వాటిని ఎలా అప్లై చేయాలి, షార్ట్ కట్ మెనూస్ అండ్ వాటి యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకున్నామండి. నౌ దిస్ టైమ్ వీ హ్యావ్ టు లెర్న్ ఆన్ ది డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్. ఇప్పుడు బేసిక్గా మనకి డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ ఎలా ఉపయోగపడతాయి ఎక్సెల్లో అంటే మనకు ఆ రోజు ద డే అనేది అంటే షార్ట్ కట్ మెనూస్ ద్వారా కూడా మనం డేట్ని ఎలా అప్లై చేయవచ్చు ఏదైనా డేటాకి అనేది నేర్చుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుందో అనేది చెక్ చేద్దాం. ఓకే, ప్రతిదీ కూడా సింటాక్స్ అనేది స్టార్ట్ కావాలండి. సింటాక్స్తోనే అవుతుంది ఏదైనా సరే. సో సింటాక్స్ అనేది మనం ఎలా ఇస్తామని చెప్పాను, ఈక్వల్ టు అనేది ఖచ్చితంగా స్పెసిఫికేషన్ అనేది ఇవ్వాలండి. ఓకేనా, మనం డేట్ ఇచ్చేటప్పుడు జనరల్గా అక్కడ డిఫాల్ట్గా మీకు కనిపిస్తుంది ఇయర్ మంత్ అంటే ఒక ఫార్మేట్ అనేది మనకి వస్తుందన్నమాట. అర్థమైందా? ఆ ఫార్మేట్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫార్మేట్లో కావాలి మనం ఇచ్చేస్తాం ఆటోమేటిక్గా, కానీ అదేం చేస్తుంది ఫార్మేట్లో మనకి ఇస్తుంది అనమాట. ఈక్వల్ టు డేట్ ఓపెన్ బ్రాకెట్, చూసారా ఇయర్ మంత్ స్పెసిఫికేషన్ అనేది ఇస్తాం. ఇది 2020 సీరియస్ అనుకోండి, ఫిబ్రవరి మంది ఇప్పుడు ఏ మంత్ ఏదనే కాదులండి 10th మంత్ అంతేనా లేదా 10th మంత్ ఇస్తాము. అంటే ఫార్మేట్ ఎలా వస్తుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ 12 అనుకోండి టుడే, ఇలా ఫార్మేట్ ఇచ్చాను. ఫార్మేట్ ఇచ్చేటప్పుడు అదేం చేయాలి, డేట్ అండ్ డేట్ ఫార్మేట్లో మనకి స్పెసిఫికేషన్ ఇస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మనం ఏది ఇచ్చిన అది వేరే సెల్లో ఉంది, దానికి డేట్ అండ్ టైం ఫార్మేట్ కావాలి. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఈక్వల్ టు డేట్ అండ్ స్పెసిఫికేషన్ ఇచ్చి ఆ సెల్ అడ్రస్ రెఫరెన్స్ని చెక్ చేసుకోవాలి. ఆ రెఫరెన్స్ ఇచ్చారు అనుకోండి మనకి ఫార్మేట్ అనేది వస్తుందన్నమాట. అర్థమైందా డేట్ ఫంక్షన్ అనేది? సో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అర్థమైనా, మనం ఇప్పుడు టుడే డేట్ కావాలండి. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏంటంటే ఈరోజు డేట్ ఏంటో నాకు తెలియదు, డేట్ అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. టుడే డేట్ అనేది తెలియాలి, అంతేనా లేదా? సో టుడే డేట్లో ఏం చేస్తామంటే ఇలా డేట్ అనేది మనకు తెలియదు కదా, తెలియనప్పుడు ఫార్మాట్ ఇవ్వకూడదు పూర్తిగా. ఓకేనా, ఈక్వల్ టు ఇస్తారు, టుడే అని ఒక సింటాక్స్ నేమ్ ఇస్తారు, సింటాక్స్ సింబల్ ఇచ్చాక ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్. టుడే నాకు కావాలి ఎంత డేట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. టుడే ఏంటి 8/11/2020 అంట, అంతేనా లేదా అండి? మనకి డేట్ అండ్ టైం స్పెసిఫికేషన్లో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. మన డేట్ మర్చిపోయినా అదేం చేస్తుంది డిఫాల్ట్గా మనకి టుడే డేట్ అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, నాకు రైల్వే టైమింగ్ కావాలి నౌ అంటే డే టు టైం రెండు డిస్ప్లే కావాలండి. ఓకేనా, నౌ ఈ టైంకి ఎలా ఉందో కావాలి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తారు, మీరు ఇచ్చేది రెండు డిస్ప్లే కావాలంటే నవ్ అనే ఒక డేట్ అండ్ టైం ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఓకేనా, నువ్వు హ్యావ్ టు చెక్ దట్ ఈక్వల్ టు నౌ. ఓకేనా, అంటే కరెంట్గా నాకు ఇప్పుడు కరెంట్గా డేట్ ఎంత ఉంది, టైం ఎంత ఉందా రెండు కావాలి. ఈక్వల్ టు నవ్ అని పెడతా. చూసారా, ఒకసారి సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఎంత అండి ఈరోజు 8/11/2020 9:19 మనకి ఏదైనా సరే టైమింగ్తో సహా స్పెసిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకేనా, కరెంట్ టైంలో మనం తెలుసుకోవాలంటే నవ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అలా కాకుండా టైం ఫంక్షన్ ఇది ఏంటంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్లో మనకి అంటే రైల్వే టైమింగ్ ఇస్తుందండి. చూడండి, మనం ఇప్పుడు జనరల్గా రైల్వే టైమింగ్స్ అన్ని 24 hours క్యాలిక్యులేషన్, మనలాగా 12 hours క్యాలిక్యులేషన్ కాదు. సో రైల్వే టైమింగ్లో మనకి డేట్ టైం రెండు స్పెసిఫికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు టైం అనే డేట్ అండ్ టైం వర్షన్ ఎలా యూజ్ చేస్తారు, ఈక్వల్ టు టైం ఓపెన్ బ్రాకెట్ ఏమిస్తుందండి, అవర్, మినిట్స్, సెకండ్స్ వేస్తే అది మీకు కన్వర్ట్ చేస్తుంది. అంటే ఎన్ని అవర్స్, ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ అనేది ఆటోమేటిక్గా అవర్స్ క్యాలిక్యులేషన్లోన మినిట్స్ క్యాలిక్యులేషన్లో మనకి మనం ఎలాగిచ్చినా సరే ఫార్మేట్ అనేది టైం ఫార్మేట్లోన చూపిస్తుందండి. ఓకేనా, మనం ఇవ్వాలి ముందు ఫర్ సపోజ్ 9 hours. ఓకేనా, కామా స్పెసిఫికేషన్ ఇస్తుంది చూడండి.
అర్థమైందా? 25 మినిట్స్ ఇచ్చాను, 45 సెకండ్స్ ఇచ్చాను. ఓకే, తీసుకున్నాను. అది ఫార్మాట్లో ఏమైంది 9 అవర్స్ ఇచ్చాను, 25 మినిట్స్ ఇచ్చాను. ఒకసారి ఫంక్షన్ బాగా చూడండి. 9 అవర్స్ ఇచ్చాను, 25 మినిట్స్ ఇచ్చాను, 45 సెకండ్స్ ఇచ్చాను. బట్ అది కన్జ్యూమ్ చేసుకుంది ఎలాగా? డేట్ అండ్ టైం అవర్స్ మినిట్స్ క్యాలిక్యులేషన్లోనే మనకి చూపించింది. చాలా ఈజీ అండి డేట్ అండ్ టైం ఫంక్షన్స్. డేట్ జనరల్గా డేట్ కొనుక్కొని డేట్ అనే ఒక మనం ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు టుడే ఈరోజు డేట్ కావాలి, టుడే అనే ఫంక్షన్ అప్లై చేసేటప్పుడు ఎంటీగా ఈక్వల్ టు సింటాక్స్ నేమ్ ఇచ్చేస్తాం, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. నవ్వు ఇచ్చేటప్పుడు కూడా సేమ్ అంతే, అంటే కరెంట్ టైము, కరెంట్ డేట్, అంటే టైము డేట్ తెలుసుకోవడం. అది కూడా మనం ఏంటి రైల్వే టైమింగ్స్లో తెలుసుకోవడానికి నవ్వు అనే ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. టైమింగ్ అనేది ఏంటి, మనం ఎలా ఇచ్చినా సరే అది అవర్స్ మినిట్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని మన సెకండ్స్ అనేది జనరల్గా 9:25 అని చెప్తాం, కానీ సెకండ్స్ క్యాలిక్యులేట్ చేస్తామా? చేయం. అలా మనం సెకండ్స్ కూడా చెప్పకుండా అవర్స్ మినిట్స్ ఫార్మాట్లో మనకి స్పెసిఫికేషన్ ఇస్తుంది. ఓకేనండి, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ మనం లాజికల్ ఫంక్షన్స్ నేర్చుకుందాం. డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు లాజికల్ ఫంక్షన్స్ని చెక్ చేద్దాం. బేసిక్గా లాజికల్ ఫంక్షన్స్ అనేవి మన డెసిమల్ వాల్యూస్ 2 వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయండి, 0 and 1. ఇవి ఎక్కువ లాజిక్ గేట్స్ యూజ్ చేయడానికి మనకి యూజ్ అవుతాయి. అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ ప్రోగ్రామింగ్ నేచర్లో. ఓకేనా? సో ఈ ఎండ్ ఆపరేషన్కి వచ్చేసరికి ఒక రూల్ ఉంటుంది, ఆర్ ఆపరేషన్కి వచ్చేసరికి ఒక రూల్ ఉంటుందండి, అండ్ నాట్ కూడా ఒక రూల్ ఉంటుంది. సో ఎండ్ ఆపరేషన్కి వచ్చేసరికి మనం ఇక్కడ ముందు ఒక స్టేట్మెంట్ కన్సిడరేషన్ చేద్దాం. ఓకేనా? 0 అంటే ఫాల్స్ స్టేట్మెంట్గా తీసుకుందాం, 1 అనేది ట్రూ స్టేట్మెంట్గా తీసుకుందామండి. ఓకేనా? 1 అనేది ట్రూ స్టేట్మెంట్ అండ్ 0 అనేది ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకున్నాక మీకు తెలుస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ట్రూ వాల్యూ అనేది 1గా తీసుకున్నాం. ఎండ్కి వచ్చేసరికి ఎండ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే 2 వాల్యూస్ ట్రూ అయితేనే, మోర్ దెన్ 1 ఆర్ మోర్ దెన్ 1, ఓకేనా, ఏదైనా పర్లేదు, 2 వాల్యూస్ ట్రూ అయితేనే మనకి ట్రూ అని వస్తుంది. ఏ వాల్యూ 0 ఇచ్చినా మనకి అది ఏమొస్తుంది, ఫాల్స్ స్టేట్మెంట్గా కన్సిడరేషన్ చేస్తుంది. నువ్వు ఎంత వాల్యూ ఇవ్వు అది ఫాల్స్ స్టేట్మెంట్గా, అంటే 1 0 అన్న 1 0 వచ్చేసరికి 2 ట్రూ వాల్యూస్ కాదు, అందుకు అదేమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్ అంటుంది. అదే 1 1 ఇచ్చామనుకోండి 2 ట్రూ స్టేట్మెంట్సే, అప్పుడు అదేం చేస్తుంది, ట్రూ స్టేట్మెంట్గా తీసుకుంటుంది ఎండ్ ఆపరేషన్. బట్ ఆర్ ఏంటంటే దానికి ఆపోజిట్ అండి. ఏదో ఒకటి స్టేట్మెంట్ అనేది 1 అయితే చాలు, రిమైనింగ్ 0 ఇచ్చినా మనకి ఏమవుతుంది, ట్రూ స్టేట్మెంట్. 2 0 ఇస్తేనే మనకి అది ఫాల్స్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటుంది. అర్థమైందా? ఈ రెండిటికి మనకి వైస్ వర్సా ఎలా ఉంటుందని నాట్ ఆపరేషన్ అనేది ఎండ్కి అప్లై చేసాం అనుకోండి మనకి, అంటే ట్రూకి అప్లై చేస్తే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్కి అప్లై చేస్తే ట్రూ వస్తుంది. 2 కూడా లింక్ అండి. ఇప్పుడు మనం ఎండ్ ఆపరేషన్ తీసుకుందాం. ఎండ్ ఆపరేషన్కి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏంటి 2 వాల్యూస్ తీసుకుంటున్నాను, అంతేనా లేదా, ఈక్వల్ టు ఎండ్ అనేది కామన్ అండి. నువ్వు అది ఇది ఇస్తే రిఫరెన్స్ ఇస్తావు, లేదు అంటే డైరెక్ట్గా వాల్యూస్ తీసుకుంటాం. ఎండ్ ఆపరేషన్ ఏం చెప్పాను, ఒకటి మాత్రమే కాదు 2 ఉండాలి. ఇప్పుడు 54, 55 మోర్ దెన్ 1 అండి ఇచ్చినా పర్లేదు, అయితే పాజిటివ్ వాల్యూస్ రావాలి. 2 పాజిటివ్ అయితేనే ఇక్కడ ట్రూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. చూసారా, స్టేట్మెంట్ ఏమొచ్చింది, ట్రూ అనేది వచ్చింది. అలా కాకుండా ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఒకటి 0 కన్సిడరేషన్ చేస్తాను, ఈక్వల్ టు ఎండ్ ఆపరేషన్. ఏం చెప్పాను, ఏదో ఒక వాల్యూ అనేది 0 ఇస్తే, ఓకే, నువ్వు నెక్స్ట్ది ఎంత ఇచ్చినా, ఓకేనా, నువ్వు ఒకటి 0 ఇచ్చేసావు ఆల్రెడీ, నెక్స్ట్ నువ్వు ఎంత ఇవ్వు, 293 ఇచ్చాను నేను, ఏదైనా సరే ఏం తీసుకుంటుంది, ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకుంటుంది. 2 కూడా పాజిటివ్ వాల్యూస్ అయితేనే మనకి అదేమవుతుంది, ట్రూ అని స్టేట్మెంట్ చూపిస్తుంది. ఏది ఒక్కటైనా సరే మనకి ఏమొస్తుంది, ఫాల్స్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట వాల్యూ అనేది. ఇప్పుడు నేను ఎండ్ ఆపరేషన్ అనేది 0 0కి తీసుకుంటాను, ఈక్వల్ టు ఎండ్ ఓపెన్ బ్రాకెట్, 2 ఫాల్స్ స్టేట్మెంట్స్, అంతేనా లేదా, 0, 0, 2 ఏమవుతాయి, ఫాల్స్ స్టేట్మెంట్ ఏమొస్తుంది, ఫాల్సే వస్తుంది.
రెండు పాజిటివ్ అయితేనే మనకి ఏమవుతుంది, అది ట్రూ స్టేట్మెంట్గా కన్సిడరేషన్ చేస్తుంది. ఓకేనా అండి, అర్థమైంది? ఓకేనండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఆర్ ఆపరేషన్ చూద్దాం. ఓకేనా, ఆర్ అంటే ఏం చెప్పాను, ఏ ఒక్క స్టేట్మెంట్ అయినా ట్రూ ఉంటే మనకి ట్రూ, రెండు స్టేట్మెంట్స్ ట్రూ ఉన్నా ట్రూ వస్తుంది. ఓకేనా, రెండు స్టేట్మెంట్స్ ట్రూ ఉన్నా ట్రూ వస్తుంది. లేదు అనుకుంటే ఒక స్టేట్మెంట్ ట్రూ ఉన్నా ట్రూ అనే వస్తుంది. 0 1 ఉన్నా ట్రూ, 1 0 ఉన్నా ట్రూ అనేది మనకు చూపిస్తుంది. బట్ 0 0 రెండు ఫాల్స్ స్టేట్మెంట్స్ అయితేనే మాత్రమే మనకి ఏమొస్తుంది, ఫాల్స్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. 1 అంటే 1 కాదు, మోర్ దెన్ 1 కూడా చూడొచ్చు. ఒకసారి చెక్ చేయండి. సో ఆర్ ఆపరేషన్ కదా, మనం ఏం చెప్పాం, ఏదో ఒక వాల్యూ 0 ఇచ్చాను, నెక్స్ట్ వాల్యూ 599 ఇచ్చాను. ఓకేనా, ఇది ఏంటిది, నేనేమన్నాను, ఈక్వల్ టు ఆర్ ఆపరేషన్. ఓకే, మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. లాజికల్ 1 లాజికల్ 2, మనం 0ను కామా ఇది ఇచ్చేద్దాం. ఓకే, 0 కామా 599 అని ఇచ్చాను. ఒకటి పాజిటివ్, ఒకటి 0 వాల్యూ. ఏం చెప్పింది, ఆర్ ఆపరేషన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, మనకి ట్రూ ఇస్తుంది. అంతేనా లేదా, రెండు ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తేనే మనకు అది ఫాల్స్ అవుతుంది. ఈక్వల్ టు ఆర్. ఓకే, ఫాల్స్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలి, మనం రెండు 0లు ఇచ్చామనుకోండి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఆర్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. ఒకసారి ఇంక్రీజ్ చేస్తాను చూడండి. ఇందులో రెండు, ఒకటి పాజిటివ్ ఒకటి అంటే 0 ఇచ్చాను, ఒకటి మిగతాది వాల్యూ ఇచ్చాను. నేను చెప్పాను రెండు 0లు అయితేనే 0 వస్తుంది. ఆర్ అనేది ఎన్కి ఆపోజిట్. ఎండ్ ఏంటి, రెండు పాజిటివ్ వాల్యూస్ ఉంటేనే మనకి అది ట్రూ స్టేట్మెంట్ ఇస్తుంది. ఏ ఒక్కటి 0 ఉన్నా అది ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. బట్ ఆర్ అనేది దానికి ఆపోజిట్. రెండు 0లు అయితేనే మనకి ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తుంది, అదర్వైజ్ ఏమవుతుంది, ట్రూ స్టేట్మెంట్ ఇస్తుంది. లేకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈక్వల్ టు ఆర్, రెండు పాజిటివ్ ఇద్దాం ఆర్ స్టేట్మెంట్కి. 144, ఏ వాల్యూ ఏమన్నా ఇవ్వచ్చు, 322. ఓకేనా, రెండు పాజిటివ్ ఇచ్చాను, ఏమొచ్చింది, రెండు పాజిటివ్ ఇస్తే ట్రూ స్టేట్మెంట్ అనేది వస్తుంది. దట్స్ ద ఆర్. ఓకేనండి. ఎన్ఎస్ నాట్ స్టేట్మెంట్. నాట్ స్టేట్మెంట్ ఏం చెప్పుకున్నాం, మనం ఇచ్చినది 0 అయితే అదేం చేస్తుంది, ట్రూ స్టేట్మెంట్ని ఫాల్స్ స్టేట్మెంట్గా కన్వర్ట్ చేస్తుంది. అంతేనా లేదా, ఫాల్స్ స్టేట్మెంట్ని ట్రూ స్టేట్మెంట్గా కన్వర్ట్ చేస్తుంది. మనం డైరెక్ట్గా ఇది ట్రూకి ఫాల్స్కి తీసుకుందాం నాట్ అనే ఆపరేషన్ని. ఓకేనా, ఈక్వల్ టు ఎన్ఓటి నాట్. ఓకే, ట్రూ స్టేట్మెంట్ తీసుకోవాలి. అంతేనా లేదా, ట్రూ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఓకేనా, ట్రూ స్టేట్మెంట్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మనకి జనరల్గా ఏమొచ్చింది, ట్రూ స్టేట్మెంట్ తీసుకుంటే ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది. అదే ఈ ఫాల్స్ స్టేట్మెంట్కి నేను తీసుకుంటున్నానండి ఇప్పుడు. ఈక్వల్ టు నాట్ ఫాల్స్, ఫాల్స్కి తీసుకుందాం. ఇవి చాలా చాలా ఈజీ అండి అండ్ ఇంపార్టెంట్. మనం ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. ట్రూ స్టేట్మెంట్ వచ్చింది, అంతేనా లేదా. ఈక్వల్ టు నాట్ 0 0 చూద్దాం ఒకసారి. 0 ఏమొచ్చింది, యాక్చువల్గా 0 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. మనకేమిచ్చింది చూడండి, ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. ట్రూ మనం తీసుకున్నది 0 అయితే ఫాల్స్ స్టేట్మెంట్, అంతేనా లేదా. బట్ మనకేమి ఇచ్చింది, ట్రూ ఇచ్చింది. అదేవిధంగా ఈక్వల్ టు నాట్, అన్ని వాల్యూస్ చెక్ చేస్తే మీకు క్లారిటీ. 1 తీసుకుంటున్నాను, 1కి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ట్రూ స్టేట్మెంట్, అంతేనా లేదా. బట్ మనకేమొస్తుంది, నాట్ అనేది అపోజిషన్. ఓకేనా, అదేం చేస్తుంది, ఫాల్స్ స్టేట్మెంట్గా మారుస్తుంది మనకి, వైస్ వెర్సా. చాలా ఈజీ అండి. అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ అనేది ఎండ్లో రెండు పాజిటివ్ అయితే పాజిటివ్ వస్తుంది. ఆర్లో ఏ ఒక్క వాల్యూ ట్రూ స్టేట్మెంట్ ఉన్నా మనకి ఏమవుతుంది, ట్రూ అనే వస్తుంది. ఓన్లీ రెండు ఫాల్స్ అయితేనే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుంది. బట్ నాట్ ఏం చేస్తుంది, నువ్వు ట్రూ స్టేట్మెంట్ ఇస్తే ఫాల్స్గా కన్వర్ట్ చేస్తుంది, ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే ట్రూగా కన్వర్ట్ చేస్తుంది. చాలా చాలా ఈజీ అండి. మన టైమ్ అండ్ డేట్ ఆపరేషన్స్ కూడా మనం చెక్ చేసాం. ఆ టైమ్ అండ్ డేట్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, అంతేనా లేదా. టైమ్ అండ్ డేట్ కానీ లాజికల్ వాల్యూస్ కానీ
ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. మనం నేర్చుకుంటే యూజ్ అవుతుంది. టెక్స్ట్ ఫంక్షన్స్ కూడా ఎలా యూజ్ చేయాలి అనేది మనకి తెలియాలి. ఓకేనా? సో డేట్ అండ్ టైం ఫర్ డేట్ టుడే నవ్వు టైం నేర్చు. ఇవే కాకుండా మెయిన్ ఫంక్షన్స్ అనేవి అర్థమెటిక్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్. ఇవే కాకుండా కొన్ని ఫినాన్షియల్ ఫంక్షన్స్, పిఆర్టీస్ వాల్యూస్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ని ఫైన్ అవి నీడ్ కాదు బట్ తెలుసుకోవాలి. డేట్ అండ్ టైం ఫంక్షన్, డేటాబేస్ ఫంక్షన్స్ అని ఉంటుంటాయి. అలా ఇంకొకటి ఉందండి వి లుకప్ ఫంక్షన్, వర్టికల్ లుకప్ ఫంక్షన్ అండ్ హారిజాంటల్ లుకప్ ఫంక్షన్. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సబ్ టోటల్ క్యాలిక్యులేషన్స్, పివోట్ టేబుల్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పివోట్ టేబుల్ అనేది. ఆ పివోట్ టేబుల్ గురించి కూడా మనం నేర్చుకుంటాము. ఓకేనా? సో మనకు మెయిన్లీ ఇవి ఫంక్షన్స్ వైజ్గా వచ్చేసరికి ఫార్ములా వారుగా ఈ 4 అనేవి మనకి తెలియాలి. ఇవి ఇక్కడే కాదండి ఎక్కడైనా యూజ్ అవుతాయి. సిలబస్ వైజ్గా అయితే మెయిన్ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. వి లుకప్ అండ్ హెచ్ లుకప్ అనేది 1 more ఫార్ములా ఉంది, నేర్చుకుంటాం. తర్వాత ఫిల్టరింగ్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. ఫిల్టరింగ్ అనేది ఎలా చేయాలి, షార్ట్ అండ్ ఫిల్టర్ కాన్సెప్ట్ని మనం నేర్చుకోవాలండి. ఎక్కువ డేటా ఉండేటప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డేటాను పొందడానికి ఫిల్టరింగ్ డేటా యూజ్ అవుతుంది, షార్ట్ ఫిల్టర్. ఓకేనా? షార్ట్ అసెండింగ్ ఆర్డర్లు ఎలా ఫైండ్ అసెండింగ్లో ఉంచాలా, డిసెండింగ్లో ఉంచాలా అనేది ఫాంట్ వైజ్గా మనం నేర్చుకోవచ్చు. హోప్ యూ అండర్స్టాండింగ్ వెల్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర కూడా. ఎవరికి ల్యాప్టాప్స్ అవైలబిలిటీ ఉంటే, ఎక్సెల్ అనేది ఉంటే వెంటనే వీటిని ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా డౌట్స్ ఉన్నవి క్లారిటీ అనేది వస్తుంది వెంటనే చేస్తూ ఉంటే. ఓకేనండి? థ్యాంక్ యూ.